అదే మా అమ్మాయి సురేఖ గురించి మీకు తెలుసుగా. డిగ్రీ పూర్తి చేసి బీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. ఈ విషయం ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి. కాటన్, మీ సిస్టర్ సన్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు. ఎప్పుడు వస్తున్నాడు? ఇండియాలో ఎన్ని రోజులుంటాడు? టికెట్ దొరికితే ఏ క్షణానైనా రావచ్చు. అయినా వాడి గురించి అంత ఇదిగా అడుగుతున్నారేమిటి? మా సురేఖ పెళ్లిడికొచ్చింది. అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా. అర్థమైంది. మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని, అంతేగా? అవునండి. కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం. అలాగే. అయినా వాణ్ణి రానివ్వండి. ఎవరికెవరు రాసి పెట్టున్నారో, ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా, అది మీరు నిజమని నమ్ముతున్నారా? ఆ మాట మీరు అడగకూడదు. ఏమండి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, ప్లీజ్. మీరు ఇన్నాళ్ల పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి. థ్యాంక్స్. ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. అంటే మీరు నాకు అదిగో మళ్ళీ మీరు. ఓ, అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు? మీరు చేసే పల్లవికి అనుపల్లవంతా. నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు, అన్ని చరణాలే. మరీ మంచిది. ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా. అంటే ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట. అమ్మో, నువ్వు మంచి మాటకారివే. మాటలతో ఆకట్టుకునేట్టున్నావు. మీకంటేనా? మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు? అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా? రెండు కాదు. మరి మీ చేతిలో మురళిని. సురేఖ, సురేఖ, ఏమైంది? మైగ్రేన్. మందులేం వాడలేదా? చాలా మందులు వాడాను. సురేఖ, మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్దాం పద. సార్, ఏం పర్వాలేదు సురేఖ, పద. అవును, మీ అన్నగారు మందిస్తే ఫీజు తీసుకోకుండా పాట నేర్పి పాడించుకుంటారట. మరి నేను ఇప్పుడు ఒక డ్యూయట్ చేస్తున్నాను, అది నీకు నేర్పుతాను. ఏమిటో అది? సారీగప సారీగప పాద పద సదాద పప సారీగప సారీగప పాద పద సదాద పప పద పద సద పద సా పద గరి సారి సరి పమ గరి సా రి గ మ గ ప. రామ్మా, రా రా. ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా. మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా. అవునన్నయ్య. నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికి వచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే. కట్టుకో. ఆశీర్వదించండి. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. అందులో ఆ చిన్న ఆయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేదు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పు. మా ఫాదర్ ఇలా పశుపతి తాతయ్య, షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు. ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి.